ఈరోజు నేను మీతో ఒక చిన్న ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. అందుకే నేను ఈ వీడియోని ఇక్కడ చేస్తున్నాను. నేను 2013 సంవత్సరంలో మొదటిసారిగా నాగేంద్ర స్వామి గుడికి వెళ్ళాను ఫ్రెండ్స్. అప్పటి వరకు నాకు అసలు నాగేంద్ర స్వామి అనే అనుబంధమే లేదు ఫ్రెండ్స్ ఆ స్వామితోటి. అయితే మొదటిసారి గుడికి వెళ్ళిన సమయంలో ఆ గుడిని క్లోజ్ చేశారు టైం అయిపోయిందని చెప్పి. ఆ రోజు మా ఇంటికి బంధువులు రావడంతో వాళ్ళందరినీ రిసీవ్ చేసుకుని పంపించేసి వెళ్ళడంతో కొంచెం లేట్గా వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత మా నాన్నగారు మా ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళాము. అంతా మూసేసిన తర్వాత ఇంకా వెళ్ళిపోదాం పదా, మళ్ళీ నెక్స్ట్ టైం వద్దామని చెప్పేసి అన్నారు. కానీ నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ స్వామిని చూడాల్సిందే, నేను ఇక్కడ నుంచి రాను, ఏ మాత్రం అవకాశం ఉన్నా వెతుకుతాను అని చెప్పి ఆ పూజారి గారిని వెతకడం మొదలు పెట్టాను. ఆ పూజారి గారు ఎవరు కనిపించలేదు ఫ్రెండ్స్. చాలా బాధేసింది. ఎందుకంటే నేను హైదరాబాద్ నుంచి వచ్చాను అనమాట, మా ఊరి దగ్గరలో ఉన్న గుడికి. వచ్చినప్పుడు ఎంతో ఆత్రుతతో మనం అనుకున్న పని జరగకపోతే ఎంత నిరాశ వస్తుందో అంత నిరాశ నాకు కూడా వచ్చింది ఫ్రెండ్స్. అయినా కూడా నా ప్రయత్నం ఆపలేదు. ఎవరో ఒకళ్ళు నన్ను గుర్తుపట్టి వెనక పూజారి గారు ఉంటారమ్మా, పద తీసుకువెళ్తాను అని తీసుకువెళ్ళారు ఫ్రెండ్స్. ఆ సమయంలో పూజారి గారు నన్ను చూసి, నేను ఇంత దూరం నుంచి వచ్చానండి స్వామిని చూడడానికి, గుడి మూసేసి ఉంది అంటే, నన్ను చూసి అందరూ భోజనానికి వెళ్ళారమ్మా, అయ్యప్ప స్వామి మాల్లో ఉన్న పూజారి గారు ఇప్పుడే వస్తానని తాళాలు తీసుకొచ్చి గుడి తలుపులు తెరిచి మరీ నాకు సుబ్రహ్మణ్య స్వామిని చూపించారండి. అప్పటి నుంచి నేను సుబ్రహ్మణ్య స్వామికి భక్తురాలైపోయాను. ఎప్పుడు అవకాశం ఉన్నా నీ పుట్ట దగ్గరకు వచ్చి పాలు పోసి వెళ్తూనే ఉంటాను ఫ్రెండ్స్.